హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. రెడ్మీ నోట్ 15 Pro Plus అయితే చైనాలో ఆల్రెడీ ఆగస్ట్ 21న లాంచ్ అయిపోయింది. ఎప్పట్లాగానే వాల్స్ ని బద్దలు కొడుతూ వీళ్ళ డిస్ప్లే డ్యూరబిలిటీ అయితే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. వీడియోలో చైనా వేరియంట్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడతాను, రివ్యూ అయితే కాదు. మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది, ఎంత ప్రైస్ పెడతారు అనే విషయాన్ని అయితే వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. ఇంతకీ మీలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎంత మంది చూసారు, మీకే క్యారెక్టర్ నచ్చిందో కమెంట్ లో చెప్పండి. ఇంతకీ మా సిద్దిపేట మోడల్ మీకు ఎలా అనిపించాడు? ఈ వీడియోలో చూపిస్తుంది మాత్రం చైనా వేరియంటే. ఇండియాకి తీసుకొస్తే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి, కానీ మనకి డిజైన్ ఇంకా మెయిన్ డిపార్ట్మెంట్స్ లో మాత్రం చేంజెస్ అనేవి కనిపించవు. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఇచ్చారు. ఇండియన్ వేరియంట్ లో మాత్రం రెడ్ కలర్ తో వస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంటుంది. దాంట్లో ఆబ్వియస్లీ కేస్ ఉంటుంది, కొంచెం పేపర్ వర్క్, సింగ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇస్తారు. దాని కిందనే మొబైల్ అయితే ఉంటుంది. మొబైల్ కింద వచ్చేసి 90W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంటుంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే ఏది కూడా మిస్ అవ్వలేదండి. స్క్రీన్ ప్రొటెక్షన్ ఫిల్మ్ కూడా ఇచ్చారు. లుక్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్మీ నోట్ 14 Pro Plus ఉంది కదా, లాస్ట్ ఇయర్ ది సేమ్ అదే లుక్ అయితే కనిపిస్తుంది. ఏ మాత్రం చేంజ్ కనిపిస్తలేదు. ఓన్లీ కెమెరాస్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం లాస్ట్ టైం కొంచెం కెమెరాస్ డార్క్ బ్లాక్ కలర్ లో కనిపిస్తే ఈసారి కంప్లీట్ గా సిల్వర్ కలర్ లో అయితే తీసుకొస్తున్నారు. మొబైల్ చూసుకున్నా కూడా కాస్త ముద్దుగా బొద్దుగా బాగా కనిపిస్తుంది. దీని విషయంలో పెద్దగా చేంజెస్ ఏం కనిపించట్లేదు, కానీ ఇంతకీ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. అండ్ దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, నా యూట్యూబ్ కెరియర్ లోనే నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది ఏంటంటే రెడ్మీ నోట్ 13 Pro Plus 2023 సెప్టెంబర్ ఇదే మంత్ లో అనుకుంటా పెట్టింది. అప్పట్లోనే నాకు వచ్చిన వ్యూస్ లోనే హైయెస్ట్ వ్యూస్ వీడియో అయితే అదే. ఇంకా సో థ్యాంక్ యూ రెడ్మీ. కానీ పక్షపాతం ఏం లేదండి, ఉన్న ఇన్ఫర్మేషన్ జెన్యూన్ గా ఇస్తాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అయినప్పటికీ కూడా నన్నైతే ఎవరు ఆదరించట్లేదండి. అయినా కూడా పర్లేదు, నేనైతే వీడియోస్ చేయడం కంటిన్యూ చేస్తూనే ఉంటాను. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా ఇప్పటి వరకు చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం రెడ్మీ నోట్ 15 సిరీస్ లో క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వాడారు. చైనాలో వచ్చేసి షియోమి వాళ్ళ సొంత డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడితే, ఇండియా విషయానికి వస్తే మాత్రం విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇండియాలో విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడారు కాబట్టి. చైనాలో ఇది కూడా ఫస్ట్ టైం అండి. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్ అయితే వాడారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే గ్లాసే ఉంటుంది. కెమెరా యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే చేంజ్ ఏం కనిపించదు. ఓవరాల్ మొబైల్ చూస్తే మాత్రమే కొంచెం ముద్దుగా బొద్దుగా కనిపిస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేసింది. IP68 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఇస్తున్నారు. NFC సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. వైఫై 6 తో వస్తుంది. బ్లూటూత్ 5.4 ఉంటుంది. USB 2.0 టెక్నాలజీతో వస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ అలాంటివి చేసుకోలేరేమో, కానీ డేటా ట్రాన్స్ఫర్స్ అందరు కూడా ఇవాళ రేపు షేర్ నియర్ బై చేసుకుంటున్నారు కదా. పెన్ డ్రైవ్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరికి కూడా ఇది ఈజీ వేనే అవుతుంది. పెన్ డ్రైవ్ ఇంకా SSD వాడే వాళ్ళకి మాత్రం డేటా ట్రాన్స్ఫర్ అనేది కొంచెం కష్టం అవుతుంది. మొత్తం 4 కలర్ వేరియంట్ లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. బ్లాక్, బ్లూ, పర్పుల్ వచ్చేసి 7.9 mm థిక్నెస్ ఉంటే, వైట్ కలర్ ఒకటి 8.08 mm థిక్నెస్ ఉంటుంది. ఈ 4 మొబైల్స్ కూడా 210 grams వెయిట్ అయితే ఉంటాయి. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే మొబైల్ స్లిమ్ అయింది అండ్ వెయిట్ కాస్త పెరిగిందనే చెప్పొచ్చు, ఎందుకంటే బ్యాటరీ సైజ్ కూడా పెంచారు కాబట్టి. ఇది ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఏది మిస్ అవ్వలేదండి, అన్ని ఇచ్చినట్టే. 6.83 inches OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 3200 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 12-bit కలర్ డెప్త్ తో వస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. 2560Hz టచ్ శాంపిల్ రేటింగ్ తో వస్తుంది. మీకు ఇది గేమింగ్ లో అయితే చాలా బెటర్ గా ఉంటుంది. దీంతో పాటే 441 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీతో అయితే వస్తుంది. 3840Hz PWM డిమింగ్ తో వస్తుంది. ఎంత ఎక్కువ PWM డిమింగ్ ఉంటే కంటికి అంత స్ట్రెయిన్ ఉండదు. దీంతో పాటే వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంటుంది. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ ని కూడా HDR కంటెంట్ లో చూసుకోవచ్చు. డిస్ప్లే పరంగా అయితే అన్ని ఇచ్చారు, అన్ని బాగున్నాయి కూడా. క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంది కాబట్టి మీకు బెజల్స్ అనేవి లేనట్టుగానే కనిపిస్తాయి. ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చైనా వర్షన్ లో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఫస్ట్ టైం అండి ఈ మొబైల్ లో ఈ ప్రాసెసర్ తోటి రావాలి. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది.
3 years మేజర్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Android 16 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కదా, మరి మొబైల్లో ఎందుకు ఇవ్వలేదని నన్ను అడగకండి. ఫస్ట్ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో ఇచ్చిన తర్వాత బడ్జెట్ రేంజ్ మొబైల్స్ లో ఇవ్వడం ఆనవాయితీ కదా, అందుకోసమే ఇంకా ఇవ్వలేదు. 2.7 GHz క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 7% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. HyperOS 2.0తో వస్తుంది. AI ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం 20+ AI ఫీచర్స్ ఉన్నట్లుగా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చిన 14 Pro Plus లో కూడా 20+ AI ఫీచర్స్ అయితే వీళ్ళు చూపించారు. మనం ఎన్ని వాడతామండి? మహా అంటే సర్కిల్ టు సెర్చ్, AI రిమూవర్ ఇలాంటి చిన్న చిన్నవి ఒక 2-3 వాడతాం అంతే. 20+ AI ఫీచర్స్ ఇచ్చారు కదా, వీటన్నిటిలో నాకు ఒకటి బాగా నచ్చింది, AI ఎక్స్పాండ్. మనం ఏదైనా ఫోటో దిగినప్పుడు ఫోటోని ఎక్స్పాండ్ చేస్తుంది. ఏదైనా తాజ్ మహల్ సగమే వచ్చింది అనుకోండి, అది కంప్లీట్ గా చేసి మనకి ఫోటోని ఎంత నీట్ గా చూపిస్తుంది. ఇకపోతే గేమింగ్ విషయానికి వస్తే BGMI గేమ్ ని 90 FPS వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. 90 FPS లో ఆడుకోవచ్చు కూడా. ఇంట్లో అడిషనల్ గా మరొక చిప్ కూడా ఉంటుంది, షియోమి వాళ్ళ సొంత చిప్, T1S చిప్. ఇది వచ్చేసి సిగ్నల్ ని బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఒక స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది. సిగ్నల్ లేని ప్లేస్లలో శాటిలైట్ కి కనెక్ట్ అయ్యి మెసేజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇండియాలో అయితే ఏ బ్రాండ్ లో అయినా కూడా ఇలాంటి ఫ్యూచర్ అయితే మనకు కనిపించదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ టైం లాగానే కనిపిస్తుంది. 50+50+, 8 MP. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP వచ్చేసి ఓమ్ని విజన్ వల్ల లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్ అయితే ఇస్తున్నారు. సెన్సార్ అయితే మంచిది, తప్పు పట్టడానికి అయితే ఏం లేదు. రెడ్మీ వల్ల ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం ఒప్పో, వివో వాళ్ళతోటి పోటీ పడలేకపోతుంది. బ్యూటీ పరంగా ఒప్పో బెటర్ గా ఉంటే, పోర్ట్రేట్ పరంగా మాత్రం వివో బెటర్ గా ఉంటుంది. రెడ్మీ దేంట్లో బెటర్ గా ఉంటుందని వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే రెడ్మీ బ్రాండ్ నుంచి మొబైల్ కొన్న వాళ్ళందరూ కూడా కెమెరాస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటున్నారు, కానీ చాలా బాగున్నాయి, ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయని మాత్రం చెప్పట్లేదు. మీరు ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేసుకున్నారు కాబట్టి మీరు ప్రాసెసర్ మంచిదా ఇవ్వకుండా పర్లేదు, కెమెరాస్ మంచి ఇస్తే చాలా ఎగుబడి మరి మీ మొబైల్స్ కొంటారు. మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇలా చూపించిన శాంపిల్స్ ఏమో ఒక రేంజ్ లో ఉంటాయి, కానీ రియల్ టైమ్ లో శాంపిల్స్ మాత్రం ఇలా ఉండవని చెప్తున్నారు. సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్. ఇది వచ్చేసి సామ్సంగ్ JN1 సెన్సర్ అయితే వాడారు. 2.5x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలుగుతుంది. మాక్సిమం 5x వరకు అయితే మంచి ఫోటోస్ అయితే తీసుకోగలుగుతాం. దీనికైతే OS సపోర్ట్ లేదు. 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. వేరే ఏ బ్రాండ్ అయినా కూడా 8 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నప్పుడు ఏ సెన్సర్ వాడారో మెన్షన్ చేయరు, కానీ వీళ్ళు మాత్రం సోనీ IMX355 సెన్సార్ వాడుతున్నట్టుగా అయితే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సోనీ సెన్సార్ ఉండడం వల్ల మిగతా మొబైల్స్ తో కంపేర్ చేస్తే డే టైమ్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు శాంపిల్స్ ఇస్తున్నారని చెప్పేసి అంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫస్ట్ టైం అండి వీళ్ళ ముద్దు బిడ్డ 20 MP వదిలేసి 32 MP అయితే ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. దీని నుంచి మాక్సిమం 1080 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మొబైల్ ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వీళ్ళు 1080 60 FPS కన్నా 4K ఇచ్చుంటే బాగుండేది. 17,000-18,000 రూపాయల బడ్జెట్ లో కూడా 4K ఆఫర్ చేస్తున్నారు కదా, వీళ్ళు 1080 దగ్గరనే ఆగిపోయారు. 4K ఇచ్చుంటే కొంచెం బెటర్ గా ఉండేది. సెన్సర్స్ అన్ని బాగున్నాయి, కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం రెడ్మీలో కొంచెం బెటర్ అవ్వాలి. నేనైతే ఒకప్పుడు రెడ్మీకి పెద్ద ఫ్యాన్ అండి. నేనైతే చాలా రెడ్మీ మొబైల్స్ వాడాను, దాంట్లో కెమెరాస్ అయితే సూపర్ గా అనిపించాయి. కానీ ఇప్పుడు వివో, ఒప్పోలు మిమ్మల్ని దాటేసి వెళ్ళిపోతున్నాయి పరుగులో. అది కాస్త చూసుకోండి, ఫొటోస్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, సరిపోతుంది. దీనికన్నా తక్కువ బడ్జెట్ లోనే వివో నుండి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసే కెమెరా ఇస్తున్నారు. అండ్ దీనికన్నా బెటర్ ప్రాసెసర్ కూడా దాంట్లో ఉంటుంది. అలాంటప్పుడు మీ మొబైల్ ని ఏం చూసి కొనాలి మీరే చెప్పండి. అదే చూసుకున్నట్లయితే మీరు ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆఫ్లైన్ లో మొబైల్ కొనాలనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కెమెరాస్ ఇంపార్టెంట్, కెమెరాస్ బాగుండాలి అని చూస్తారు. మీ మొబైల్స్ లో కెమెరాస్ కూడా యావరేజ్ గా ఉంటాయి. మీ మొబైల్స్ ఎవరు ఎందుకు తీసుకుంటారు? ఈ మధ్య ఏంటో అండి, అన్ని బ్రాండ్స్ ఏ విషయాల్లో పోటీ పడకుండా బ్యాటరీ విషయంలో మాత్రం ఖచ్చితంగా పోటీ పడుతున్నారు. అన్ని బ్రాండ్స్ 7000 ఇచ్చినట్టుగానే ఈ బ్రాండ్ కూడా 7000 mAh బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవడానికి ఎంత లేదన్నా 1 hour అయితే టైం తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్ వచ్చేసి ఈజీగా 1 day కన్నా ఎక్కువగానే వాడేసుకోవచ్చు. ఈ మొబైల్ లో ఒకవేళ గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం 7 to 8 hours అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా BGMI లాంటి గేమ్స్ ఆడితే. బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ మొబైల్ ని ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా వాడుకోవచ్చు. 22.5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా వేరే మొబైల్ కి కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని అస్సలు ఎంకరేజ్ చేయనండి, ఎందుకంటే వేరే మొబైల్ కి మీరు ఛార్జ్ ఇవ్వడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ అయితే పోతుంది.
ఇకపోతే ప్రైస్ చూసుకున్నట్లయితే చైనాలో బేస్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ ని 24,500 లోపు అయితే తీసుకొచ్చారు. ఇండియాకి చైనాకి అవినాభావ సంబంధాలు పెరుగుతున్నాయని చెప్పేసి ఇండియాలో ప్రైస్ తగ్గుతాయని మాత్రం అస్సలు అనుకోవద్దు. మీకు ట్యాక్స్ అయితే కాస్త తగ్గుతుంది కదా, అక్కడ బెనిఫిట్ అవుతుంది. ఇండియాలో బేస్ వేరియంట్ 256GB తీసుకొస్తారు కాబట్టి ప్రైస్ వేరియంట్ కూడా టూ మచ్ ఉండకపోతుండొచ్చు. ఇండియాలో వీళ్ళు ఎక్కువగా ఆఫ్లైన్ మార్కెట్ మీదనే దృష్టి పెట్టారు కాబట్టి 30,000 అలా ఈ మొబైల్ ప్రైస్ అయితే పెడుతుండొచ్చు అనుకుంటున్నాను. 30,000 కన్నా ఎక్కువ పెట్టారనుకోండి, వీళ్ళ మానన్న వీళ్ళని వదిలేయండి, ఎక్కడి వరకు వెళ్తారో చూద్దాం. ఎంతకైనా వాళ్ళే దిగి రావాల్సిందే కదా. టాప్ 1 లో ఉండే రెడ్మీ బ్రాండ్స్ ఇప్పుడు టాప్ 7కి వెళ్ళిపోయాయి కదా. ఇలానే ప్రైస్లు పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, అదర్స్ ఉంటాయి కదా మొబైల్ బ్రాండ్స్, అందులో ఉంటారు, లేదంటే ఇండియా నుంచి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చైనాలోనే 24,000 తో కంపేర్ చేస్తే ఇండియా ప్రైస్ విషయానికి వస్తే ఒక 2-3,000 అలా ఎక్కువ పెంచొచ్చు. ఎందుకంటే టాక్సెస్ కూడా ఏం ఎక్కువ పెరగలేవు కదా. వీళ్ళకి మేజర్ కాంపిటేటర్ వచ్చేసి వివో T4 Pro, అది కూడా సేమ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. ఇకపోతే ఇండియాకి ఎప్పుడు వస్తుందని విషయానికి వస్తే చైనాలో వీళ్ళకి మంచి పేరుంది, మంచి బ్రాండ్ అని కూడా వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి అక్కడ మొబైల్స్ అన్ని సేల్ అయిపోయిన తర్వాత, చల్లబడిన తర్వాత ఒక 2-3 నెలలకి ఇండియాకి అయితే తీసుకొస్తారు. ఇది వచ్చేసి ఆగస్ట్ కదా, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్ లో అలా ఇండియాకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అనే విషయానికి వస్తే కనుక ఫ్యూచర్స్ అన్ని చాలా బాగున్నాయి. ప్రైస్ మాత్రమే ఓవర్ గా అనిపిస్తుంది. రెడ్మీ నోట్ సిరీస్ కి ఇంత ప్రైస్ అయితే ఓవర్ అనే అనిపిస్తుంది. ప్రైస్ కాస్త తగ్గితే మాత్రం డెఫినెట్ గా తీసుకొచ్చనే చెప్తాను. అన్నట్టు మర్చిపోయాను, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పండి. ఇంతకీ రెడ్మీ నోట్ సిరీస్ లో మీ ఫేవరెట్ నెంబర్ ఏంటో కమెంట్ లో చెప్పండి. నాకైతే రెడ్మీ నోట్ 8 Pro అండి. ఒక మంచి గేమింగ్ ప్రాసెసర్ ఇచ్చారు కదా దాంట్లో అయితే. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.